ఓ మై బ్రదర్స్, ఓ మై సిస్టర్స్, నేచర్తోనే మన ఫ్యూచరు. మనం క్లీన్ చేసిన ప్లాస్టిక్ ఎక్కడికి వెళ్తుంది? డంప్ యార్డ్స్కి వెళ్తుంది. ఎన్నో గోమాతలు మరియు ఈ గేదె మాతలు నోట్లోకి వెళ్ళి వాటికి అస్వస్థత గురయ్యి చాలా యానిమల్స్ చనిపోతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సో ప్రాపర్గా సిగ్రిగేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇది రెసిడెంట్ ఏరియాలో ఉన్న ఒక డంప్ యార్డ్ అనమాట. సో ఈ ప్లేస్లో చాలా వరకు అన్క్లీన్గా ఉందన్నమాట. సో దీన్ని మనం ఖచ్చితంగా సొల్యూషన్ ఓరియంటెడ్ తీసుకురావాలి. అంటే ఏవైతే మన ఇళ్ళ నుంచి సిగ్రిగేషన్ స్టార్ట్ అయ్యి గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుంది తడి చెత్త పొడి చెత్త అని. సో మరి తడి చెత్తని ఏం చేయాలి? సో వీ నీడ్ సమ్ వాలంటీర్స్ ఫర్ కంపోస్ట్ ప్రిపరేషన్. అండ్ సెకండ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్కి సింగిల్ యూస్ ప్లాస్టిక్ అండ్ సింగిల్ యూస్ పెట్ బాటిల్స్ ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తూ ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మనం అవేర్నెస్ చెప్తూ ఎడ్యుకేట్ చేస్తూ మ్యాక్సిమం ఇవి మన ఇంట్లో వాడకుండా ప్లాస్టిక్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయడం చేస్తే మనం ఎన్నో కోటి పూజలు చేసిన ఫలితం దొరుకుతుంది. అది మాత్రం గ్యారంటీ. సో ప్లీజ్ మేక్ దిస్ పాయింట్ ఎ నోట్. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నారు మీరు, ఈ చెరువులో చెత్త పడేయకుండా చుట్టూ ఫెన్సింగ్ కట్టడం జరిగింది. అలా కట్టడం వల్ల కూడా కొంతవరకు అరికట్టచ్చు. చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ ఇన్నర్ సెల్ఫ్, ఫ్రమ్ అవర్ హోమ్స్, ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ. దెన్ ఓన్లీ వీ కెన్ సీ ఏ గ్రీనర్ అండ్ హెల్దియర్ వరల్డ్. జై హింద్.